సరైన తినండి. మహానేత ఎన్టీ రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్ 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వేళ పేదవాడి ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వాటిని పూర్తిగా రద్దు చేసిన ఈనాడు మీ అందరి దయతో మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకి భోజన సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా అతి తక్కువ ఖర్చుకే కేవలం 5 అంటే 5 రూపాయలకే ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనం జరుగుతుంది. నాణ్యమైన భోజనం, పరిశుభ్రంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు. ముఖ్యంగా పేదవాడిని ఆకలి తీర్చేదానికి ఈ అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి చాలామంది జన్మదినాలు లేదు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళ సందర్భంగా ఆ యొక్క అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి వాళ్ళే స్వయంగా చెల్లించి చాలా రోజులు ఒక విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి పరిణామం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈనాడు మొత్తం కూడా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాన్ని చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు, అక్షరాల 76 లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే నారా భువనేశ్వర్ గారు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి తన వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సొంత నిధుల విరాళంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని క్యాంటీన్లు కూడా ఎక్కడికక్కడ ఉచితంగా భోజనాలు. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అదనంగా కొన్ని పదార్థాలను తయారు చేసి పళ్ళను కూడా వాళ్ళకి అందించడం చూస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో ఇంకా సమర్థవంతంగా ముందుకు సాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరం. ప్రజలు కూడా ఒక మంచి ఆలోచన చేసి మన ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ యొక్క అన్నా క్యాంటీన్లకి మీరు నిర్ణయించి అన్నా క్యాంటీన్లని ప్రోత్సహించినట్లయితే పేదవాళ్ళకు మేలు చేసినట్టు అవుతుంది. ఇప్పటికీ ఆ దిశగా చాలామంది ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఆలోచన చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడిగా ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా సక్రమంగా నిర్వహించేదానికి పూర్తి బాధ్యత నేను కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కోక్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు హనుమసింహాడు అధ్యక్షులు బూత్ కమిటీ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని సమైక్యంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.